జనసేన ఉమ్మడి అభ్యర్థుల జాబితాను ప్రకటించడంతో రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు చేసుకుంటున్నారు ఇరువురు పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు. ఇటు శ్రీకాకుళం జిల్లాలో కార్యకర్తల సంబరాలకు సంబంధించి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రమేష్ అందిస్తారు. రమేష్, అక్కడ టీడీపీ జనసేన కార్యకర్తలు ఏమంటున్నారు? సీట్లను ప్రకటించిన నేపథ్యంలో ఏంటి వివరాలు? నవీన్, ఏదైతే శ్రీకాకుళం జిల్లాలో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో 10 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 10 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను ఈ రోజు 4 టీడీపీకి సంబంధించినటువంటి అభ్యర్థుల పేర్లను పార్టీ హైకమాండ్ ప్రకటించింది. ఇందులో ప్రధానంగా ఇచ్చాపురంలో బెందాల అశోక్ ఇప్పటికి ఇది 3వసారి ఆయన పోటీ చేస్తున్నారు. 3వసారి కూడా ఆయనకి టీడీపీ హైకమాండ్ టికెట్ ను కేటాయించింది. దీంతో ఇచ్చాపురం నియోజకవర్గంలో టీడీపీ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నారు. 3వసారి అదృష్టాన్ని పరీక్షించుకునేటటువంటి అవకాశాన్ని ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడుకు బెందాల అశోక్ కృతజ్ఞతలు చెప్పారు. దాంతో పాటుగా ఆయన ఇంటి దగ్గర ఇప్పటికే కార్యకర్తలు పెద్ద ఎత్తున స్వీట్లు పంచుకుంటూ బాణాసంచా కాలుస్తూ ఆనందంగా గడుపుతున్నటువంటి పరిస్థితి. ఇక టెక్కలకి సంబంధించి రాష్ట్ర పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడుకు అక్కడ నుంచి టెక్కల నుంచి పోటీ చేసేటటువంటి అవకాశాన్ని టీడీపీ కల్పించింది. అదేవిధంగా 3వ సీట్ ఏదైతే ప్రధానంగా ఆమదాలవలస నియోజకవర్గానికి సంబంధించి జిల్లా పార్టీ అధ్యక్షులుగా ఉన్నటువంటి కోన రవికుమార్ కు ఆ సీట్ కేటాయించింది. దీంతో ఆమదాలవలసలో పార్టీ కార్యకర్తలు టీడీపీ కార్యాలయం పైన సంబరాలు జరుపుతున్నారు. ఇక ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా చూస్తే రాజాం నియోజకవర్గంలో మాజీ మంత్రి కొండ్రు మురళీమోహన్ కి సంబంధించినటువంటి సీట్ ను అక్కడ టీడీపీ ప్రకటించింది. ముఖ్యంగా ఏదైతే కొండ్రు మురళికి సంబంధించి గత కొంతకాలంగా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి పరిస్థితి, చివరి నిమిషం దాకా కొండ్రు మురళి పేరు పైన కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి, కేడర్ కూడా కొంత సందిగ్ధంలో ఉంది. ఈ నేపథ్యంలో పార్టీ హైకమాండ్ ఎలాంటి రెండవ ఆలోచన చేయకుండా మళ్ళీ కొండ్రు మురళి పేరును రాజాం నియోజకవర్గానికి ప్రకటించింది. దీంతో అక్కడ రాజాంలో ఇప్పటికే పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించుకుంటున్నటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తం కూడా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో 10 అసెంబ్లీ నియోజకవర్గాలు గాను 4 టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. జనసేనకు సంబంధించి ఇప్పటి వరకు ఒక్క సీటు కూడా శ్రీకాకుళం జిల్లాలో ప్రకటించలేదు. అయితే ఇక రెండవ జాబితాలో కూడా కొంతమంది సీనియర్లు ఇంకా మిగిలి ఉన్నారు. ప్రధానంగా హెచ్ఎల్ నుంచి మాజీ మంత్రి రాష్ట్ర పార్టీ అధ్యక్షులుగా పనిచేసినటువంటి కిమిడి కళావెంకట్రావు పేరు మొదటి జాబితాలో లేదు. అదేవిధంగా పలాస నుంచి గౌతు శ్రీష పేరు కూడా మొదటి జాబితాలో లేదు. అదేవిధంగా ఆమదాలవలస, పాతపట్నం, అదేవిధంగా పాలకొండ, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాకు సంబంధించినటువంటి పాలకొండ గాని, పాతపట్నం గాని, నరసన్నపేట గాని ఈ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థుల పేర్లు ఇప్పటి వరకు ప్రకటించలేదు. అది పార్టీ హైకమాండ్ పెండింగ్ లో పెట్టింది కాబట్టి అది రెండవ జాబితాలో తప్పకుండా వారికి కూడా ఆ పేర్లను ప్రకటిస్తుంది హైకమాండ్ అనేటటువంటి ఆశతో ఉన్నారు. మొత్తానికైతే జిల్లాలో ఇప్పటి వరకు 4 అభ్యర్థుల పేర్లను ప్రకటించింది టీడీపీ. దీంతో జిల్లా వ్యాప్తంగా కూడా సంబరాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనబడుతున్నది. రైట్, థ్యాంక్ యూ రమేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.